Hey, I am Narsimha. Welcome back to another video. ఈ వీడియోలో హై డిమాండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అంతే కాకుండా వాట్ ఆర్ ద కీ సబ్జెక్ట్స్ టు లెర్న్ బై టేకింగ్ దీస్ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ చూసేద్దాం. మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఫస్ట్ హై డిమాండ్ ఇంజనీరింగ్ కోర్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. బీటెక్లో సిఎస్సి చూస్ చేసుకుంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఈ సబ్జెక్ట్స్ అయితే బీటెక్లో నేర్పిస్తారు. నెక్స్ట్ హై డిమాండ్ ఇంజనీరింగ్ కోర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. బీటెక్లో మీరు ఏఎంఎల్ చూస్ చేసుకుంటే ఇంట్రడక్షన్ టు ఏఐ, మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్, డేటా మైనింగ్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్, కంప్యూటర్ విజన్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఈ కోర్స్ సబ్జెక్ట్స్ అయితే మీరు బీటెక్లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ హై డిమాండ్ ఇంజనీరింగ్ కోర్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. బీటెక్లో మీరు ఈసీఈ చూస్ చేసుకుంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ సర్క్యూట్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్, విఎల్ఎస్ఐ డిజైనింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, వైర్లెస్ కమ్యూనికేషన్ ఈ సబ్జెక్ట్స్ అయితే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ హై డిమాండ్ ఇంజనీరింగ్ కోర్స్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ మీరు బీటెక్లో చూస్ చేసుకుంటే థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్, హీట్ ట్రాన్స్ఫర్, మెషిన్ డిజైన్, కంట్రోల్ సిస్టమ్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఈ కోర్స్ సబ్జెక్ట్స్ అయితే మీరు బీటెక్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ హై డిమాండ్ ఇంజనీరింగ్ కోర్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. బీటెక్లో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటే సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, రిన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ సబ్జెక్ట్స్ అయితే మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ హై డిమాండ్ ఇంజనీరింగ్ కోర్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. బీటెక్లో మీరు సివిల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నట్టయితే స్ట్రక్చరల్ అనాలిసిస్, కాంక్రీట్ టెక్నాలజీ, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్సెస్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ ఈ సబ్జెక్ట్స్ అయితే మీరు బీటెక్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ హై డిమాండ్ ఇంజనీరింగ్ కోర్స్ వచ్చేసి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్. బీటెక్లో మీరు బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నట్టయితే బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, మైక్రోబయాలజీ, బయోప్రాసెస్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, సెల్ క్లస్టర్ టెక్నిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్ట్స్ అయితే మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ హై డిమాండ్ ఇంజనీరింగ్ కోర్స్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బీటెక్లో మీరు ఐటీ చూస్ చేసుకున్నట్టయితే వెబ్ టెక్నాలజీస్, కంప్యూటర్ నెట్వర్క్స్, డేటాబేస్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ సబ్జెక్ట్స్ అయితే మీరు బీటెక్లో నేర్చుకుంటారు. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఏ బ్రాంచెస్కి, ఏ రోల్స్లో, ఏ సెక్టార్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.